హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కావ్య మొక్కలకు నీళ్లు పోస్తుంటే రాజు బయటకి వచ్చి రాజుని కొంటెగా చూస్తూ కావ్య అందానికి తనలో తానే మురిసిపోతాడు. అది గమనించిన కావ్య ఈయన్ని ఒక ఆట ఆడుకోవాలి అనుకుంటుంది. అయితే రాజు కావ్య నడుముని చూడటం మొదలు పెడతాడు. రాజు ఫోన్లో చిట్టి నడుమునే చూస్తున్నా, చిత్రహింసలే పడుతున్నా అంటూ సాంగ్ ప్లే చేసుకుని మరీ కావ్య నడుమును చూస్తూ ఎంజాయ్ చేస్తాడు. మనోడు మంచి రొమాంటిక్ లుక్స్ ఇస్తూ సిగ్గుపడుతూ ఉంటే అది కావ్య గమనిస్తుంది. తన నడుము వైపు రాజు చూపు ఉందని గుర్తిస్తుంది. వెంటనే కావ్య గిర్రున రాజు వైపు తిరిగి, ఏయ్ ఏం చేస్తున్నారు మీరు, నా నడుమును చూస్తున్నారా అంటుంది ఖుషి సినిమాలో భూమికలాగా. అబ్బే లేదు లేదు, నేనేం చూడటం లేదు, నాకేం తెలియదు అంటూ పవన్ కళ్యాణ్లా తిప్పుకుంటాడు రాజు. ఇక కావ్య నీళ్ళ కుండి పక్కన పెట్టి, లేదు మీరు నా నడుమును చూస్తారు, నేను చూస్తాను అంటూ అలిగినట్లు మాట్లాడి గొడవకు వెళ్తుంది. మీరు చాలా జెంటిల్మెన్ అనుకున్నాను, కానీ మీరు ఇలాంటి వాళ్ళు అనుకోలేదు అంటూ గుర్రుగా చూసి కావ్య లోపలికి వెళ్ళిపోతుంది. ఓరి దేవుడా, దీనికి నేను లైన్ వేస్తున్నా అని ఎలా తెలియజేయాలి, నాకు అమ్మాయిల వైపు చూడటమే రాదు, ఇప్పుడు పిల్లని ఎలా దారిలోకి తెచ్చుకోవాలి అంటూ తల పట్టుకుంటాడు. రాజు వెంటనే లోపలికి వస్తాడు. ఇందిరాదేవి ఎదురుగా వచ్చి నిలబడుతుంది. అసలు ఏం జరుగుతుంది రా అంటుంది. ఏం జరగడం లేదు, నువ్వు జరిగితే నేను పైకి వెళ్తా అంటాడు రాజు. ఇందాక గార్డెన్లో నువ్వు వేసిన విధవ వేషాలని నేను చూస్తాను అంటుంది ఇందిరాదేవి. బిత్తరపోతాడు రాజు. ఓహో అదా, కళావతి ఏదో ఓవర్ యాక్షన్ చేస్తుంటే కంట్రోల్లో పెట్టాను, సెట్ అయిపోయింది అంటాడు రాజు కవర్ చేస్తూ. సెట్ అయిపోయిందా, సెట్ చేసుకోవాలని ట్రై చేస్తున్నావా అంటుంది సూటిగా. అంటే నాన్నమ్మ అది అంటూ రాజు నసుగుతుంటే, చాలు ఆపరా, ఎన్నాళ్ళు ఇలా దోగుచులాడుతావు, భార్యాభర్తల మధ్య గిల్లి గజ్జాలు ఉండటం సహజమే, దానికి నేను ఒప్పుకుంటాను, కానీ ఎక్కడో ఒక చోట మనసులో ఉన్న ప్రేమను చూపించాలి కదరా, నీ మనసులో ఏముందో కావ్యకే కాదురా, మాకు కూడా అర్థం కావట్లేదు, మమ్మల్ని బాధ పెట్టినా పర్వాలేదు, కానీ నిన్నే నమ్ముకుని వచ్చిన ఆ అమ్మాయిని ఇంకా ఎంతకాలం బాధ పెడతావు, అసలు నీ మనసులో ఏముంది అంటుంది ఇందిరాదేవి సూటిగా. ఇదే ప్రశ్నను నన్ను నేను అద్దంలో చూసుకుంటూ ఎన్నోసార్లు ప్రశ్నించుకున్నాను నాన్నమ్మ, కానీ అన్నిసార్లు నాదే తప్పు, నా మనస్సాక్షి చెబుతూనే ఉంది, ఇన్ని రోజులు తను నాకు కరెక్ట్ కాదు, తను వేరు నేను వేరు, కలిసి ఉండలేము అంటూ ఏవేవో కారణాలు వెతుక్కుంటూ దూరం పెడుతూనే ఉన్నాను, కానీ కళావతి ఎప్పుడు నా మనసు మార్చేసిందో, ఎప్పుడు తన వైపు తిప్పుకుందో నాకు తెలియదు. అందరూ బాగుండాలి, అందరూ కలిసి ఉండాలి అన్న నా ఆలోచనను తన ఆలోచనగా మార్చుకొని ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దానికోసం కష్టపడుతూనే ఉంది. ఆ ప్రయత్నంలో ఎన్ని మాటలు పడిందో, ఎంతమంది దగ్గర అవమానపడిందో నేను కళ్ళారా చూస్తాను, కానీ తను ఏ రోజు కూడా తను నా దగ్గరకు వచ్చి మీ ఇంట్లో నన్ను ఇలా కష్టపెడుతున్నారేంటి అని ఎప్పుడు నన్ను నిలదీయలేదు. వాళ్ళంతా నా వాళ్ళే అంటూ నవ్వుతూ భరించేది. అంతెందుకు నాన్నమ్మ, అసలు నువ్వు నాకు అక్కర్లేదని నేను మొహం మీదే చెప్పినా నీ మనసు నేను గెలుచుకుని తిరుగుతాను అంటూ నాతో ఛాలెంజ్కి దిగింది. దానికోసం నాతో గొడవ పడింది తప్ప దూరంగా విడిపోలేదు. ఈ మనిషితో కలిసి ఎందుకు ఉండాలి అనే ఆలోచనని దగ్గరికి కూడా రానివ్వలేదు. జీవితంలో నిన్ను ఎప్పటికీ నా కోడలిగా అంగీకరించను అన్న మా అమ్మ మనసుని కూడా కరిగించేసి తన వైపుకు తిప్పేసుకుంది నాన్నమ్మ. అలాంటి మనిషిని నేను భార్యగా అంగీకరించడం ఏంటి, తనే నన్ను భర్తగా అంగీకరిస్తుందా లేదా అని చూసుకోవాలి అంటాడు రాజు గుండెల నిండా ఉన్న ప్రేమను బయట పెడుతూ. రాజు చెప్తుంటే ఇందిరాదేవి మాత్రం చాలా మురిసిపోతుంది. మనసులో ఇంత ప్రేమను పెట్టుకొని ఇంకా ఎందుకు మౌనంగా ఉన్నావు, తనతో చెప్పొచ్చు కదా అంటుంది ఇందిరాదేవి నవ్వుతూ. చెప్పాలని ఉంది కానీ అంటాడు రాజ్ నలుగుతూ. కానీ ఏంట్రా అంటుంది ఇందిరాదేవి కాస్త కోపంగా. అంటే తను చేసిన ప్రయత్నాల వల్లే ఈరోజు ఇంట్లో అంత సంతోషంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నా ప్రేమ గురించి తెలియజేస్తే కేవలం ఇల్లు చక్కబడినందుకే నన్ను భార్యగా అంగీకరించారా అంటూ నన్ను ఒక స్వార్థపడిలా చూస్తుందేమో అన్న చిన్న అనుమానం నాన్నమ్మ అంటారు రాజు బాధగా. ఇలాంటి పిచ్చి పిచ్చి అనుమానాలు మనసులో పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుంది, పదరారా అంటూ లాక్కొని పోతుంది ఇందిరాదేవి. నాన్నమ్మ హలో వెయిట్ అంటూ ఆపుతాడు రాజు. నాన్నమ్మ, ఇదేమైనా ఇంట్లో సమస్య అనుకున్నావా, నా మాట శాసనం అని నువ్వు ఆర్డర్ వేసినట్లు చెప్పేయడానికి మనసులో మాట నాన్నమ్మ, దానికంటూ ఒక సమయం సందర్భం ఉంటుంది. రాజ్ అబ్బో ఎలాంటి సందర్భం కావాలేంటి అంటుంది ఇందిరాదేవి తిప్పుకుంటూ కాస్త వెటకారాన్ని జోడించి. దాంతో సిగ్గుపడుతూ, అది చుట్టూ అందంగా ఉండాలి నాన్నమ్మ, ఆ సమయంలో కళావతి మనసు ప్రశాంతంగా ఉండాలి, ముఖ్యంగా నా మనసులో మాటలన్నీ ధైర్యంగా చెప్పగలిగే ప్రదేశం అయి ఉండాలి, అలాంటి ప్లేస్ దొరకగానే వెంటనే నా ప్రేమ గురించి చెప్పేస్తాను సరేనా అంటూ తలాడించి పైకి వెళ్ళిపోతాడు రాజు.
వీడిని నమ్ముకుంటే ప్రయోజనం లేదు. వీడు కోరుకున్న ఆ ప్రదేశాన్ని నేనే సిద్ధం చేయాలి. చేస్తా, ఈరోజు రాత్రికి అంతా సిద్ధం చేస్తా అనుకుంటుంది ఇందిరాదేవి మనసులో నవ్వుకుంటూ. ఇక వెంటనే ఇందిరాదేవి అపర్ణాదేవి ప్రకాశం స్వప్నలను రమ్మని పిలుస్తుంది. అయితే స్వప్న వెనుక రుద్రాణి వస్తుంది. నేను పిలవలేదు కదా అంటుంది ఇందిరాదేవి. ఆ రహస్య సమయం ఎందుకా అని తెలుసుకోవడానికి వచ్చాను అమ్మ అంటుంది రుద్రాణి. ఈ ప్రాణి పొమ్మన్నా పోదు కానీ మీరు చెప్పండి అమ్మమ్మ గారు అంటుంది స్వప్న. రాజు కావ్యలకు పెళ్లి అయి ఇంతకాలమైనా వారికి మొదటి రాత్రి కాలేదు. అందుకే ఈ రాత్రి మొదటి రాత్రి ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను అంటుంది ఇందిరాదేవి. ఓ అదే ఆ సంగతి అంటుంది స్వప్న నవ్వుతూ. ఇందిరాదేవి చెప్పిన మాటలకు రుద్రాన్ని రగిలిపోతుంది. దానికి మొదటి రాత్రి అని పేరెందుకమ్మా, శోభనం అని బాగుంటుంది అంటుంది వెటకారంగా. వాళ్ళకు తెలియకుండా ఏర్పాటు చేయాలి, లేదంటే అత్తయ్యకు ఇలా ఉంటే నాకు శోభనం ఏంటని కావ్య మీద తన ప్రేమను బయట పెట్టలేక రాజు ఇద్దరు మొహమాట పడతారు అంటుంది ఇందిరాదేవి. ఆ మూర్ఖునికి పిల్లం మీద ప్రేమ కూడా ఏడ్చిందా అంటుంది అపర్ణాదేవి కాస్త కోపంగా. పిల్లం నడుమ చూసి పాటలు కూడా పాడుతున్నాడు, డైరెక్ట్గా చెప్పే దమ్ము లేదు కదా దద్దమ్మకు అంటుంది ఇందిరాదేవి రాజు గురించి అపర్ణదేవికి క్లారిటీ ఇస్తూ. దాంతో ప్రకాశం స్వప్న నవ్వుతారు. మరి శోభనం అంటే ముహూర్తం పెట్టాలి కదా అమ్మమ్మ అంటుంది స్వప్న నవ్వుతూ. సరిపోయింది, అదంతా చూస్తే పుణ్యకాలం గడిచిపోతుంది. వాడి మనసులో మాట కావ్యకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. అదేదో శోభనం గదిలోకి పంపిస్తే వాళ్ళ తిప్పలు ఏవో వాళ్ళే పడతారు అంటుంది ఇందిరాదేవి. మీరు సూపర్ అమ్మమ్మ అంటుంది నవ్వుతూ. ఇన్ని రోజులు చెప్పిన వాడు ఇప్పుడు చెబుతాడనే గ్యారంటీ ఏముంది అంటుంది రుద్రాన్ని కావాలని. అసలు నిన్ను ఎవరు పిలిచారు మధ్యలోకి దూరిపోమ్మని? వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకుంటున్నారు కదా, నీకెందుకు అంటుంది అపర్ణాదేవి. ప్లాస్టర్ ఉందా ప్రకాశం అంకుల్ అంటుంది స్వప్న వెంటనే. ఎందుకమ్మా అంటాడు ప్రకాశం. మా అత్త నోటికి వేద్దామని అంటుంది స్వప్న. నేనేం మాట్లాడనులే అంటుంది రుద్రాన్ని. కావ్యకు రాజుకి తెలియకుండా గదిలోకి వెళ్ళే ఏర్పాటు చేయాలి. వాళ్లకు తెలియకుండా గది మొత్తం పూలతో డెకరేట్ చేయాలి అంటుంది ఇందిరాదేవి. పూల డెకరేషన్ నేను చేస్తాను అంటుంది స్వప్న. నేను స్వీట్స్ ఫ్రూట్స్ చేస్తాను అంటాడు ప్రకాశం. నేను పాల గ్లాస్ పెడతాను అంటుంది ఇందిరాదేవి. అపర్ణ నవ్వుతూ అగరబత్తులైనా వెలిగించు అంటుంది అత్తగారు. పోనీ అగరబత్తులు నేను వెలిగించనా అంటుంది రుద్రాన్ని. దేనికైనా అగ్గి పెట్టమంటే మా అత్త జెడ్ స్పీడ్లో ముందుకొస్తుంది అంటూ చిరుకలు వేస్తుంది స్వప్న. వద్దులేమ్మా, నీ జాతకమే బాగుంటే మీ ఆయన దగ్గరే చల్లగా ఉండేదాన్ని కదా అంటాడు ప్రకాశం గుర్రుగా చూస్తూ. ఆ మాటలకు రగిలిపోతుంది రుద్రాన్ని. రాజు కావ్య ఇద్దరు శుభ్రం గదిలోకి వెళ్ళి లైట్ వేస్తారు. బెడ్ చూసి షాక్ అవుతారు. కావ్య సిగ్గుపడుతూ అన్నారు. ఏర్పాట్లు చేయించారు. పూల పక్క మీ పక్కన నేను, పాలు కావాలా అంటుంది కావ్య కొంటెగా. ఇబ్బంది పడిన రాజు ఊహు అంటూ తల అడ్డంగా తిప్పుతూ మరి ఏం కావాలి అంటుంది కావ్య ఇప్పటిలానే ఏడిపిస్తూ. వెంటనే రాజు ఎమోషనల్గా కావ్య వైపు చూస్తూ నువ్వే కావాలి అంటాడు. కావ్య షాక్ అవుతుంది. రాజు మాటలకు అలా నిర్గంతపోయి చూస్తూ ఉండిపోతూ రాజు కావ్య దగ్గరకు వచ్చి ప్రేమగా బుగ్గపై చెయ్యి వేయబోతాడు. కావ్య అలా చూస్తూనే ఉంటుంది రాజు ప్రేమను. మొత్తానికి రాజు కావ్య ఏకమయ్యే క్షణాలైతే రానే వచ్చాయి. మరి రుద్రానికి అంతా ప్లాన్ అంతా తెలుసు కాబట్టి కావ్య రాజుల శోభనం జరగకుండా ఆపే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.